హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ ప్రతి ఇంట్లో ఉండే నువ్వుల లడ్డూల తయారీ విధానం ఎలాగో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి సాఫ్ట్గా తినడానికి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 500 గ్రామ్స్ నువ్వులు, 500 గ్రామ్స్ బెల్లము, పావు కిలో కొబ్బరిను తీసుకుందాం. కొబ్బరిను మనము చిన్నగా కట్ చేసుకొని మిక్సీ అన్న పట్టుకోండి, లేదంటే ఇలా కొబ్బరి తురుము పట్టేది తీసుకొని ఇలా చుట్టూ చూడండి రకరకాల హోల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఇలా కొంచెం బిగ్ సైజ్ ఉన్న హోల్స్ ఉపయోగించి కొబ్బరి తురుము పట్టేసుకోండి. ఎందుకంటే ఇది ఇలా కొద్దిగా పెద్ద సైజులో తురుముకోవడం వల్ల మనకు నువ్వుల లడ్డూలలో ఈ కొబ్బరి పంట కింద పడి మంచి ఫ్లేవర్ స్వీట్నెస్ ఇస్తుందన్నమాట. ఎక్కువగా చాలా బాగుంటుంది. ముందుగా కొబ్బరినంతా తురిమి పట్టుకోవాలి. లేదు తురుము పట్టుకోలేమనుకునే వాళ్ళు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. కొబ్బరి తురుము అనేది ఇలా కొద్దిగా పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది. ఈ నువ్వుల లడ్డులోకి మీరు అంతా తురుము పట్టుకొని పెట్టుకోవాలి, లేదా మిక్స్ అయినా పట్టుకోండి. ఇప్పుడు మొత్తం తురుము పట్టి నేను తురుము పట్టిన కొబ్బరి పొడిని పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టిన తర్వాత మనము నువ్వులు ఉన్నాయి కదండి, నువ్వులని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు నువ్వులని శుభ్రంగా మీరు దాంట్లో రాళ్ళు ఏమీ లేకుండా వేరుకొని పెట్టుకోవాలన్నమాట. కంపల్సరీగా ఇది మర్చిపోవద్దండి, లేదంటే మిక్సీ పట్టినా కూడా పంట కింద పడతాయి రాళ్ళు. ఇలా నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకుంటేనే మనకు మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుందండి నువ్వుల లడ్డూకి. ఇలా నువ్వులని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనము బెల్లం ఉంది కదండి, ఆ బెల్లాన్ని కొద్దిగా దంచుకోవాలన్నమాట. అంటే పగలగొట్టుకోవాలి. ఎందుకంటే అలాగ వేస్తే మిక్సీ జార్లో సరిగా పడదు. కాబట్టి బెల్లాన్ని కంపల్సరిగా మీరు పగలగొట్టుకొని ఈ మిక్సీ పెట్టుకున్న దాంట్లో ముందుగా కొబ్బరి పొడిని ఇందులో వేసేసి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఈ నువ్వుల పిండిలో ఈ కొబ్బరి పొడిని వేస్తూ బాగా మొత్తం కలిసేలాగున కలిపేసుకోండి. ఇప్పుడు నేను ముందుగానే బెల్లాన్ని దంచుకొని పెట్టుకున్నాను అనమాట. అంటే మెత్తగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని కూడా ఇందులో వేసేసి బెల్లము నువ్వులకి కొబ్బరికి బాగా పట్టేలాగున మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అంటే మొత్తం ఒకటేసారి వేయకండి, మిక్సీ తిరగదు. ఎందుకంటే ఇది ఆయిల్ బయటికి వస్తూ టైట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు ముందుగా కొద్దిగా వేస్తూ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి. ముందుగా ఏం చేయాలంటే నేను యాలకుల పౌడర్ లేదండి, అందుకు యాలకులని ఇలా పగలగొట్టి వేస్తున్నాను. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి కలిపేసుకోండి, మీకు సరిపోతుంది. యాలకుల పొడి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఈ బౌల్లో మిక్సీ పట్టింది, ఈ బౌల్లో మిక్సీ పట్టినది వేస్తున్నాను. చూడండి డిఫరెంట్ వచ్చేసింది. ఇలా ఒత్తుకుంటే మనకు లడ్డులా తయారైపోయేంత సాఫ్ట్గా వచ్చేసింది అనమాట. ఈ విధంగా చేయడం వలన నువ్వుల లడ్డూలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనము బియ్యం పిండి వాడడం వలన మనకు నువ్వుల లడ్డు అనేది కొద్దిగా గట్టిగా వస్తుందన్నమాట. ఈ విధంగా చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఈజీగా లడ్డూలు అయిపోతున్నాయో. ఇలా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి ఒత్తుకుంటూ లడ్డూలా ఒత్తేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. చాలా తక్కువ ఐటమ్స్ కూడా మనం ఉపయోగించింది ఓన్లీ 4 ఐటమ్స్ అంతే అనమాట. కాబట్టి ఎక్కడ కూడా ఆయిల్ కూడా యూజ్ చేయలేదు నేను. కాబట్టి మీరు ఈ విధంగా నువ్వుల లడ్డూలను తయారు చేసుకుంటే చిన్నపిల్లలైన పెద్దలైనను ఎంతో ఇష్టంగా తింటారు. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి నాకైతే. మరి మీకు కూడా సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతతో పక్కాగా మీరు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నువ్వుల లడ్డు తయారవుతుంది. చూడండి నేను డెకరేషన్ కోసం నేను ఇది బాదంతో డెకరేట్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. చూడండి ఇలా పెట్టేసాను కదా. ఇప్పుడు నేను ఈ నువ్వుల లడ్డు టైట్ అయిందా లేదా అనేది కూడా మీకు చూసేయండి. చూడండి ఈ వేళ్ళతో ఇలా అయిపోతే ఎంత ఈజీగా ఓపెన్ అయిపోతుంది కదా. అంటే మనకి ఎప్పుడైతే నువ్వుల లడ్డు సాఫ్ట్గా వస్తుందో అప్పుడు మాత్రమే ఇలా ఈజీగా
వచ్చింది కాబట్టి ఈజీగా మనకు మళ్ళీ ముద్ద కట్టడానికి కూడా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేసి అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.